నమస్తే, దిస్ ఇస్ శౌర్య. బాలకృష్ణ మూవీ అనంగానే ఒక రకమైన ఊపు వచ్చేస్తుంది అందరిలో కూడా. సో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ కూడా. సో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా బాలకృష్ణ సినిమా అనగానే ఏదో రకంగా చూసి ఎంజాయ్ చేస్తారు. సో ఎన్బికే 111 రెడీగా ఉంది. అలాగే నెక్స్ట్ శేఖర్ కమ్ములతోని బాలకృష్ణ ప్లాన్లో ఉన్నారు అనే వార్త అయితే వచ్చింది. సో నిజంగానే వీళ్ళిద్దరికీ సెట్ అవుతుందని అనుకోవచ్చా? ఎలాంటి మూవీ రావచ్చు? సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ మూవీ అనలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, శేఖర్ కమ్ముల అంటే జనరల్లీ మనం ఫ్యామిలీ పిక్చర్స్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతా అసలు. సో ఎవరితో కంపేర్ కూడా చేయలేము మనం. సో అట్లాంటిది బాలకృష్ణ గారు కూడా ఓవరాల్ అంటే డిఫరెంటే ఆయన మన ఇండస్ట్రీలో అంటే తీసుకుంటే. తను సో మాస్ ఏరియాలో వీళ్ళిద్దరికి ఉన్నాడు. ఆపోజిట్ కాంబినేషన్ కదా, సెట్ అవుతుందా అనేది డౌట్. లేదు అంటే బాలకృష్ణ కెరియర్ మొదటి నుంచి చూస్తే ఆయన మొదట సినిమా అంటే సోలో హీరోగా ఆయన పెర్ఫామ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారితో కలిసి చేసిన సినిమాలు కాకుండా దానవేర సూరకర్ణ, అంతకుముందు అన్నదమ్ముల అనుబంధం, తాతమ్మ కళ, ఈ సినిమాల్లో ఉన్నాడు కానీ రామారావు గారు లేకుండా సోలోగా పెర్ఫామ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత చేసిన సినిమాల్లో తను చేసిన సినిమా సాహసమే జీవితం. అది భారతీ వాసు డైరెక్షన్లో చేశాడు. వాళ్ళు క్లాస్ డైరెక్టర్లే, ఆ సినిమా కూడా క్లాస్ సినిమానే. అలాగే అదే టైంలో కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో జననీ జన్మభూమి చేశాడు ఆయన. అది కూడా ఆయన క్లాస్ డైరెక్టరే. ఆ తరహా క్యారెక్టర్లో ఇమిడిపోయి చేశాడు బాలకృష్ణ. జంజాల గారితో 2 సినిమాలు చేశాడు. ఒకటి బాబాయ్ అబ్బాయి చేశాడు, సీతారాం కళ్యాణం అని మురారి గారి సినిమాలో యాక్ట్ చేశాడు, కాట్రగడ్డ మురారి గారి సినిమాలో. అలా సంగీతం గారి డైరెక్షన్లో చేశాడు, 2 సినిమాలు చేశాడు అక్కడ కూడా. అలా ఆయన డైరెక్టర్స్ హీరో. అంటే ఆ డైరెక్టర్ గారు ఏది చెబితే అది నిర్మోహమాటంగా అడాప్ట్ చేసుకుని చేసే ఒక లక్షణం ఆయనకి రామారావు గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన కూడా ఒక పద్ధతి పాటించేవాడు. అదేంటంటే బయట డైరెక్టర్ల దగ్గర తను యాక్ట్ చేసేటప్పుడు తను వేలు పెట్టేవాడు కాదు. తన డైరెక్షన్లో ఇంకెవరైనా యాక్ట్ చేసేటప్పుడు ఎవరు కల్పించుకున్నా ఊరుకునేవాడు కాదు. అలాగే తను కనెక్ట్ అయ్యి సబ్జెక్టు తన వైపు నుంచి చెప్పినప్పుడు అప్పుడు కూడా ఇంకెవరిని వేలు పెట్టనిచ్చేవాడు కాదు. అలా ఉండేది. బాలకృష్ణ గారికి ఆ లక్షణాలు ఉన్నాయి కొన్ని. అందుకని డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేసి బయటకు వచ్చేయటమే. అంతకు మించి మనం అక్కడ చర్చించటము లేదు, ఇది నా ఇమేజ్ మేరకు లేదు అనేటువంటి దీనికి కూడా వెళ్ళడాయి. అలాగే రామారావు గారి పద్ధతిలోనే స్టోరీ లైన్ వింటాడు అంతే. స్టోరీ లైను, క్యారెక్టరు విని వాటి మీదే జడ్జిమెంట్కి వెళ్ళి డేట్స్ ఇవ్వాలా వద్దా అనేది డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి శేఖర్ కమ్ముల నిజంగానే అది అధికారిక వార్త కాదు. శేఖర్ కమ్ములతో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నాడు అనేది ఒక టాక్ ఉంది ప్రస్తుతం. అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. ఏ శిబిరం నుంచి రాలా, వాళ్ళ శిబిరం నుంచి లేదు, వీళ్ళ శిబిరం నుంచి లేదు, కానీ ఒక వార్త అయితే నడుస్తోంది, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనికంటే ఇంట్రెస్టింగ్ వార్త ఇంకొకటి, దీంతో ప్యారలల్గా నడుస్తున్నటువంటి ఇంకొక వార్త, అది కొంత అధికారికమే. ఆ అధికారిక వార్త ఏంటంటే కొరటాల శివ ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడు అని. శేఖర్ కమ్ముల బాలకృష్ణతో చేస్తాడు అని చెప్తున్న సినిమా కూడా పొలిటికల్ సినిమానే. ఆయనకి గతంలో పొలిటికల్ సబ్జెక్ట్ డీల్ చేసిన అనుభవం ఉంది. లీడర్ అనే సినిమా చేస్తున్నాడు, దగ్గుబాటి రానా మొదటి సినిమా. ఆ సినిమా చేసిన అనుభవంతో ఇప్పుడు ఏదో పొలిటికల్ డ్రామాని ఆయన బాలకృష్ణతో చేయబోతున్నాడు అనేది శేఖర్ కమ్ములకు సంబంధించిన గొడవ, బయట ప్రచారంలో ఉన్న వార్త. అయితే కొరటాల శివ చేయబోతున్న సినిమా కూడా పొలిటికల్ సబ్జెక్ట్. ఆ పొలిటికల్ సబ్జెక్ట్ ఏంటంటే ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక సోషల్ ఈవిల్. దాని మీద అధికారంలో ఉన్న వ్యక్తి అధికారం నుంచి ఒక 4 అడుగులు దిగొచ్చి జనంతో కలిసి ఆ సోషల్ ఈవిల్ మీద ఫైట్ చేయటం. ఈ టాపిక్ తీసుకుని ఆ కథలో బాలకృష్ణని ముఖ్యమంత్రిగా చూపిస్తాడు. ఇది అధికారిక ప్రకటన వచ్చింది. షూటింగ్ మొదలైపోతుంది అని కూడా అంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మల్లినేని సినిమాలో ఉన్నాడు ఆయన, బాలకృష్ణ గారు. అది దసరాకి రిలీజ్ పెట్టుకుని ఈ కొరటాల శివగారి సినిమాని సంక్రాంతిలో పెట్టాలనేది ఆలోచన. అందుకని ఆ 2 సినిమాలు అయిన తర్వాత బహుశా
శేఖర్ కమ్ముల సినిమా గురించి ఆలోచిస్తాడు ఒకవేళ ఉంటే. ఓకే. ఆయనకి ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది, ఇంకొక డైరెక్టర్ కూడా ఆయనతో సినిమా చేయడానికి స్క్రిప్ట్ తయారు చేసుకుంటూ ఉన్నారు. ఓకే. ఇంకొక ఇద్దరు ఉన్నారు. సో పైప్ లైన్ లో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, హడావిడి ఉంది. అయితే ఇక్కడ ఈ సినిమాలో ఆయన ముఖ్యమంత్రిగా కనిపిస్తారు అనేది వినిపిస్తున్న మాట. కొరటాల శివ గారి సినిమాలో ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలు వాళ్ళు సఫర్ అవుతున్న సమస్యని ఎలా పరిష్కరించాలి, ప్రభుత్వం వైపు నుంచి జరిగే ప్రయత్నాలు కూడా వర్కౌట్ అవ్వక, ప్రతిపక్షం నుంచి సరైన సహకారం అందక, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విలన్ గా కనిపించే ప్రమాదం ఉంది ఆ సినిమాలో. అంటే ప్రతిపక్షాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో యాక్టివ్ అపోజిషన్ అనే పేరుతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించడం, ప్రొడక్టివ్ అపోజిషన్ అనే పేరుతో ప్రభుత్వ నిర్ణయం ఒకవేళ సజావుగా ఉంటే దాన్ని మరింత పద్ధతిగా ఇంప్లిమెంట్ అవడానికి తాము కూడా సహకరించడం. ఈ ప్రొడక్టివ్ అపోజిషన్గా కాకుండా యాక్టివ్ అపోజిషన్గా ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీతో దాంతో యుద్ధం చేయటము, దాంతోపాటు జనాలు ఫేస్ చేస్తున్న ఒక సోషల్ ఈవిల్తో ఫైట్ చేయటం, ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఆయన జనంలోకి వచ్చేస్తాడు. ముఖ్యమంత్రి గారు వచ్చేసి జనంతో కలిసి ఫైట్ చేస్తాడు. ఇది కథ ఆయన అనుకున్నది. చెప్పేశారు అంతా మాకు అర్థం. కాబట్టి కొరటాల శివ ఆ సినిమాని సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాడు, రిలీజ్ ప్లాన్. సినిమా షూటింగ్ అయితే మొదలైపోతుంది, నెక్స్ట్ మంత్ మొదలైపోతుంది. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు, టైం తీసుకునేలానే ఉన్నాడు ఆయన. కొంచెం 2-3 months టైం పడుతుంది. అంటే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యేటప్పుడు గోపీచంద్ మలినేని సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న టైంలో ఆ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారు. మొత్తానికి అదైతే పట్టాలెక్కే దీనిలో ఉంది. బాలకృష్ణ క్యారెక్టర్ వరకు ఓకే, మిగిలిన క్యారెక్టర్స్ ఎవరిని తీసుకోవాలి అనే దానికి సంబంధించి ఆయన ఏదో వర్కౌట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఆయన ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్న ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దేవర 2 ఉంటుంది కొరటాలతో. ఈ దేవర 2కి గ్యాప్ ఎందుకు తీసుకున్నాడంటే ఈయన బాలకృష్ణ సినిమాతో హిట్ కొట్టి తను కూడా ఒక మార్కెట్ ఉంది కొరటాల శివకి అనేది ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్టుకి వర్క్ చేస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది అనేది ఆయన ఉద్దేశం. అందుకని బాలకృష్ణ సినిమా వేగంగా కంప్లీట్ చేయాలనే మూడ్లో ఉన్నాడు ఆయన. ఇది కంప్లీట్ చేసి దేవర 2కి వెళ్ళాలి. సో బాలకృష్ణతో మీరన్నటువంటి సినిమా ఉంటుందా ఉండదా అంటే, లీడర్ డైరెక్టర్ గారు సినిమా చేస్తాడా చేయడా, ఫిదా ఇలాంటి సినిమాలు చేసుకున్నాడు ఆయన. శేఖర్ కమ్ముల అంత సైలెంట్ గా సాగిపోయే సినిమాలు. అదే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో బాలకృష్ణ సినిమా ఉంటుందా లేదా అనే దానిలో క్లారిటీ లేదు, కానీ కొరటాల శివ సినిమా అయితే గ్యారంటీగా ఉంటుంది. ఆ సినిమా పొలిటికల్లే, అది కూడా పొలిటికల్లే. ఈయన అనుకున్న సినిమా కూడా పొలిటికల్లే అంటున్నారు. ఈయన ఒక పొలిటికల్ అంటే ఈయన రాజకీయం డిఫరెంట్, ఆయన రాజకీయం డిఫరెంట్. తను ఎందుకు పొలిటికల్ సినిమాలే చేస్తున్నాడంటే, కొరటాల శివ ఆయనకి అసెంబ్లీకి వెళ్ళాలనే కోరిక కూడా ఉంది. భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని పొలిటికల్ కంటెంటే ఎంపిక చేసుకుని వెళ్తున్నాడు ఆయన. సో తన ముద్ర ఉండేలాగా, ఒక బాలకృష్ణ ముద్ర కూడా ఉండేలాగా, అది అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాగానే డిజైన్ చేస్తున్నాడు ఆయన. శేఖర్ కమ్ముల సినిమా దీని తర్వాత ఉంటే బెటరే, బాలకృష్ణ ఉపయోగపడుతుంది. అంటే ఇంకొక ఇది కూడా ఉంది, ఇప్పుడు చర్చ జరుగుతుంది ఏంటంటే, బయట లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసేటువంటి ఆలోచన ఏదో జరుగుతోంది అనేది వినిపిస్తున్న మాట. వైరల్ అవుతుంది. అంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయాడు ఇప్పుడు పార్టీకి. నెమ్మదిగా వర్కింగ్ సీఎంగా మారుస్తారు. మే 28వ తారీఖే ముహూర్తం అని అంటున్నారు. అంటే రామారావు గారి జయంతికి జరుగుతుందా లేదు జనవరిలో వర్ధంతికి జరుగుతుందా అనేది ఒక డిస్కషన్ ఉంది. అంటే అల్లుడు అక్కడ లోకేష్ అనే నేను అంటున్న సందర్భంలోనే ఇక్కడ మావయ్య బాలకృష్ణ గారు కొరటాల శివ సినిమాలో బాలయ్య అనే నేను అంటాడేమో అని అనుకుంటున్నారు అభిమానులు. ఏం జరుగుతుందో చూడాలి. సూపర్ సార్, అసలు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రిగా ఆల్రెడీ మినిస్టర్ పదవి ఇమ్మనే అక్కడ హిందూపూర్లోనే మొత్తం కట్అవుట్స్ పెట్టుకొని గొడవ చేశారు. సో మీరు అన్నట్టు ముఖ్యమంత్రి మూవీ అంటే ఖచ్చితంగా హిట్ కూడా అయ్యే ఛాన్స్. అవును.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.